హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండి. లాస్ట్ వరకు అయితే మన వీడియో చూడండి. ఈరోజు మా అమ్మగారు పనిలోకి వెళ్ళి వచ్చేటప్పుడు అయితే చిన్న చిన్న చేపలు అయితే కాలువలో పట్టుకొచ్చారు. ఈరోజు అయితే నేను అవి పులుసు పడుతున్నాను. లాస్ట్ వరకు చూడండి. ఇంకా గ్యాస్ పొయ్యి నీట్గా ఉంటేనే నాకు వంట చేయాలనిపిస్తుంది. అందుకే ఇంకా నీట్గా ఉంచేసుకుంటున్నాను ఫస్ట్. ఇంకా రండి, చేపలు అయితే చూపిస్తాము. ఇంకా చేపలు అయితే ఇలా సంచిలో అయితే తెచ్చేసి అక్కడ పెట్టేశారు. ఇంకా చేపలు అయితే ఇవి చిన్న చిన్న చేపలు అన్నమాట. ఇదంతా కూడా శుభ్రం చేయాలి. చేసి లాస్ట్లో అయితే మీకు ఎలా వండుతాం కర్రీ అనేది చూపిస్తాను. ఫ్రెష్ చేపలండి ఇవి. కాలువలో చేపలండి. మా కాలువలోనైతే ఇంత సైజులోనైతే ఇన్ని చేపలు అయితే దొరుకుతాయి అన్నమాట. చూసారు కదండి, వీటిని అయితే గొరస చేపలు అని చెప్పేసి అంటారు. వీటిని అయితే శుభ్రం చేసి వేపుకోవచ్చు, పులుసు అయినా పెట్టచ్చు అన్నమాట. ఇంకా మా అమ్మ అయితే ఇక్కడ మొత్తం క్లీన్ చేస్తుంది. మొత్తం క్లీన్ చేసి కర్రీ ఉండేదాకా అయితే లాస్ట్ వరకు అయితే మన ఛానల్ని చూడండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేయండి అన్నమాట. ఈ గొరస చేపలండి ఇలాగ బాగు చేసి వండుతామన్నమాట. అమ్మగారేమో పనిలోకి వెళ్ళి చేపలు అయితే తెచ్చారు. చిన్న చిన్న చేపలు, కాలువలో చేపలు. ఇంకా నాన్న అయితే ఊరెళ్ళి చికెన్ అయితే తెచ్చారనమాట. ఇంకా నాన్న చికెన్ అయితే కంపల్సరిగా వండాలి అంటే ఇంకా ఫ్రై చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యా. చికెన్ రేట్ మామూలుగా లేదండి, బయట 280 రూపాయలంట. ఇంకా 280 అని చెప్పేసి 200కి ఇంత చికెన్ ఇచ్చారండి. ఇంతవరకు అయితే వచ్చింది చికెను. మేము పల్లెటూరు వాళ్ళమని చెప్పేసి మరీ బీభత్సంగా అమ్మేస్తారండి ఇటు సైడు. ఇంకా ఏ రేటుకి దొరికినా ఇంకా తప్పదు, తినాలనుకుంటే ఏ రేట్ ఏమైనా ఇంకా తినడానికి ఇంకా అనుకుంటే ఇంకా కొనేయాలి. చికెన్ అయితే గట్టిగా ఫ్రై పీసెస్ లాగా చేద్దాం అనుకుంటున్నా. ఇంకా చేపలు అయితే కొన్ని ఫ్రై పీసెస్ అండ్ చిన్నగా అయితే పులుసు అయితే పెడతాను. లాస్ట్ వరకు చూడండి, మీకు మేము ఎలా వండుతామన్నది చూపిస్తాను. అంతే, ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్లో వండుకుంటారు కదా, అలాగే మేము కూడా ఒక యాంగిల్లో వండుకుంటాము. జస్ట్ చూసేయండి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా వండుతారు కదా. లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. మా ఇంట్లో
కర్రీ కన్నా చికెన్ ఫ్రైసే ఎక్కువ తింటారండి. ఎందుకంటే చికెన్ కర్రీ వండితే ఏంటో చికెన్ అనేది చప్పగా అనిపిస్తుంది అనమాట. అందు గురించే ఇలా ఎక్కువగా ఫ్రైలో ఎక్కువ తినేస్తాము. ఫ్రై అనేది వండుకునేటప్పుడు పచ్చిమిరపకాయలకైతే అస్సలు సాల్ట్ అనేది అసలు పట్టదు. వీటినైతే సాల్ట్ అనేది కొద్దిగా యాడ్ చేసి ఇలా కలిపేసుకుంటే చక్కగా పచ్చిమిరపకాయలు తినాలనుకుంటారు కదండి, వాళ్ళకైతే మంచి మస్తుగా ఉంటుంది. ఎందుకంటే చప్పగా లేకుండా ఉప్పు కూడా తగులుతుంది, సరిపాటుగా ఉంటుంది అన్నమాట. ఇంకా వీటిని అయితే ఫ్రై పీసెస్లో కలిపేద్దాం. ఇలా ఉప్పు అనేది ముక్కలకి సపరేట్ పడుతుంది, పచ్చిమిరపకాయలకి సపరేట్ అనేది పడుతుంది. ఏమో నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను, మరి మీరు ఎలా వండుతారనేది మీ ఇష్టం. సరే. అమ్మగారు అయితే చేపలు కడుగుతున్నారు కదా, అక్కడైతే దోమలు అయితే విపరీతంగా వస్తున్నాయి. ఈవినింగ్ అయిపోయింది కదండి, ఇంకా దోమ అగరవద్దు అనమాట. చాలా బాగా పనిచేస్తుంది ఇది. ఎక్కడ దాకా వచ్చినాయమ్మా? ఇంకెన్ని ఉన్నాయా? సర్లే, ఇదిగో దోమగరవద్దు. కొంచెం ఈ చిన్న చేపలని కడగడం కొంచెం ఇబ్బంది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పెద్ద చేపలకి చిన్న చేపలకి కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా, అలానే ఈ చేపల టేస్ట్ వేరుంటుంది అన్నమాట. బాగుంటుంది. వండిన తర్వాత లాస్ట్ వరకు చూడండి మన వీడియో. కనపడట్లేదు. ఏంటది చీకట్లో కనపడట్లేదు అంటున్నా. చూసారండి, 4 గంటలకు మొదలెడితే ఇంకా రాత్రి అయిపోయింది చూడండి. ఇవి ఉన్నాయి, ఇంకా అవి ఫ్రై చేసేద్దాం చిన్నగా.
సర్లే అమ్మా అలా ఉంచి. ఒక 5 సార్లు నీట్గా కడగాలండి, లేదంటే ఇంకంతే. ఏంటమ్మా అంటుకుంటున్నాయా? ఇంకో గిన్నె తీసుకురానా? సర్లే ఈ పడేస్తావా, నేను కడిగేస్తానా? సర్లే వెళ్ళు. సరే. ఇంకా ఇవేమో చిన్న చేపలు ఈ మాదిరిగా అయినాయి. ఇవి మరి బుల్లి చేపలు అనమాట. వీటిని ఫ్రై చేసుకుంటే బాగానే ఉంటుందండి, చూపిస్తాను. ఫ్రై చేసినా చాలా చక్కగా వస్తాయి. చేపలను అయితే వీటిని చిన్నగా ఫ్రై అయితే చేద్దాం. ఇంకా చేపల పులుసు కూడా ప్రిపేర్ అయిపోయింది. చిన్న చిన్న చేపలు, చిన్నగా చేపల పులుసు అయితే పెట్టాను. ఇంకా ఇక్కడ చూసినట్టయితే ఇవి ఫ్రై పీసెస్. ఇంకా చెప్పడం మర్చిపోయానండి, చేపల పులుసు కన్నా ఇక్కడ ఫ్రై పీసెసే చాలా బాగున్నాయి అన్నమాట. స్వీట్గా ఉన్నాయండి చేపలు. పెద్ద చేపలకి చిన్న చేపలకి చాలా డిఫరెంట్ ఉంది. నాకైతే చిన్న చేపలు చాలా బాగా నచ్చినాయి, చాలా స్వీట్ ఉన్నాయి. తల అనేది తీసేస్తేనే చిన్న చేపలు చాలా అంటే చాలా బాగుంటుంది.
ఇంకా చేపల్లోనైతే కొత్తిమీర యాడ్ చేసుకొని ఇలా నోట్లో వేసుకుంటే సూపర్గా ఉందండి. మీరు ఎప్పుడన్నా ఇలాంటి చిన్న చిన్న చేపలు ఎప్పుడన్నా తిన్నారా? నాకైతే టేస్ట్ అయితే చాలా అనిపించింది. చిన్న చిన్న రొయ్యలు. ఇంకా మన రైస్లోకి అయితే 3 ఐటమ్స్ అయితే రెడీ అయిపోయినాయి. చికెన్ పీసెస్ ఫ్రై, అలానే చేపల పులుసు అనమాట. ఇంకా చేపల ఫ్రై. ఇంకా రైస్ నైట్ టైం అయితే చాలా తక్కువ తినండి, ఎందుకంటే అదే మంచిది ఆరోగ్యానికి. ఇంకా నేనైతే టేస్ట్ చేశాను, చాలా అంటే చాలా బాగుందండి. ఈరోజు ఇలా కంప్లీట్ అయ్యిందనమాట. అలానే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.